ఒక నిజం చెప్తా. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీకొచ్చే ఆలోచనల్లో చాలా భాగం నిజాలు కావు. కాని వాటినే మనమే నిజం అనుకుని మనల్ని మనమే బలహీనంగా ఫీలవుతుంటాం. ఈరోజు ఒక విషయం క్లియర్గా తెలుసుకున్నాం. ఒంటరిగా ఉన్నప్పుడు మన మెదడు ఎందుకు మారిపోతుందే? మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు శరీరం నిశ్శబ్దంగా ఉంటుంది. కాని మెదడు మాత్రం ఇంకా ఎక్కువగా మాట్లాడుతుంది. పాత తప్పులు గుర్తు చేస్తుంది. పాత అవమానాలు చూపిస్తుంది. మనం మర్చిపోయిన మాటలు మళ్ళీ మళ్ళీ వినిపిస్తుంది. అప్పుడు మనకిలా అనిపిస్తుంది, నాలోనే ఏదో లోపం ఉందేమో, నేను సరిపోవట్లేదేమో, ఇంకా ఎవ్వరూ నాతో ఉండరేమో. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? నీ శత్రువా? కాదు, నీ స్వంత మెదడే. కానీ ఒక పెద్ద నిజం ఉంది. మెదడు ఎప్పుడూ నిజం చెప్పదు. అది మనల్ని కాపాడాలని మాత్రమే ప్రయత్నిస్తుంది. అది భయంతో పనిచేస్తుంది. ఒంటరిగా ఉన్నప్పుడు మెదడు వర్స్ట్ కేస్ సినారియో మాత్రమే చూపిస్తుంది. ఎందుకంటే భయం మనల్ని సేఫ్గా ఉంచుతుందని అదనుకుంటుంది. కానీ ఆ సేఫ్టీ మన గ్రోత్ని ఆపేస్తుంది. ఒక రాత్రి ఊహించు, అన్నీ నిశ్శబ్దంగా ఉన్నాయి. ఫోన్ కూడా మోగడం మానేసింది. ఆ సమయంలో నీ మెదడు మొదలు పెడుతుంది, నువ్వు సరిపోవు, నీతో ఎవ్వరూ ఉండరు, నీ లైఫ్ ఇలానే అయిపోతుంది. నువ్వు నమ్మేస్తావు. ఎందుకంటే అప్పుడు నీతో మాట్లాడేది ఒక్కటే, నీ మెదడు. కానీ నిజం ఏంటంటే ఆ రాత్రి ఆలోచనలు నీ నిజం కాదు. అవి నీ భయం మాత్రమే. నీ విలువను ఒంటరితనం నిర్ణయించదు. చాలాసార్లు ఒంటరిగా ఉండటం అంటే నీ లోపల నీవు బలపడుతున్న దశ. అది ఒక ట్రైనింగ్. నువ్వు నీతోనే ఉండటం నేర్చుకుంటున్న సమయం. ఒక చిన్న ప్రాక్టీస్ చెప్తా. ఒంటరిగా ఉన్నప్పుడు ఒక నెగటివ్ థాట్ వస్తే నీకు నువ్వే అడుగు, ఇది నిజమా లేక నా భయమా? ఈ ఒక్క ప్రశ్న నీ మెదడును నిశ్శబ్దం చేస్తుంది. గుర్తుంచుకో, నీ ఆలోచనలన్నీ నువ్వు కాదు. నువ్వు ఒంటరిగా ఉన్నావంటే నువ్వు బలహీనుడివి కాదు. నువ్వు నిన్ను నువ్వే తయారు చేసుకుంటున్నావు. ఇలాంటి ఆసక్తికరమైన మనసుకు సంబంధించిన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూస్తున్న ఈ వీడియో మీకు ఉపయోగపడితే